నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్ఓబీల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగానికి పాల్పడిన గత ప్రభుత్వం. స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో కలిసి పనులను పరిశీలించిన ఎంపీ అరవింద్ ధ్వజం. సొంత ఖర్చులతో ఆర్మూర్ బాలికల పాఠశాలలో మరమ్మత్తు పనులు, నాణ్యమైన పనులు చేయాలని ఆదేశించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. గత లబ్ధిదారులకు జనవరి 1వ తేదీ నుండి పెన్షన్లు మంజూరు చేయాలి, ప్రభుత్వానికి సూచించిన ఎమ్మెల్సీ కవిత. ఈ నెల 28 నుండి అన్ని గ్రామాలలో ప్రజాపాలన గ్రామ సభల ఏర్పాట్లు పూర్తి, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి, ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్ వెల్లడి. ఆర్మూర్ డివిజన్ లో కొనసాగుతున్న అయోధ్య రామయ్య అక్షింతల శోభయాత్ర, పూజలు చేసి ఘన స్వాగతం పలుకుతున్న భక్తులు. ఆర్ఓబీ 15 కోట్ల నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఎంపీ అరవింద్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిలు అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనులను అధికారులను, సంబంధిత కాంట్రాక్టర్లను ఎంపీ అరవింద్ అడిగి తెలుసుకున్నారు. త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి బ్రిడ్జ్ అందుబాటులోకి తేవాలని సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ అడవి మామిడిపల్లి వద్ద నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 15 కోట్ల రూపాయలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ దుర్వినియోగం చేశారని అన్నారు. ఆర్మూర్ మామిడిపల్లి రైల్వే నిర్మాణ పనులు దగ్గరికి వచ్చాయని, తొందరలోనే పనులు పూర్తయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అనవసర హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలు చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఉదయ్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు ఉన్నారు. ఇది సుమారు 2 నెలలలో మనము పూర్తి చేసుకోవచ్చు. 2.5 మంత్స్లో ఇది ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. కానీ అడవి మామిడిపల్లి ఏదైతే ఉందో మన గంగాపూర్ దాటినాక 23 కోట్ల వ్యయంతో కడుతున్న బ్రిడ్జు, 23 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల కింద కేంద్రం నుంచి డిపాజిట్ చేయించినాము. రైల్వే ట్రాక్ మీద ఉన్న బ్రిడ్జు 7 కోట్లు, అది పని అయిపోయి దాదాపు సంవత్సరంన్నర అయిపోయి. అప్రోచ్ రోడ్లు అటు దిక్కు ఇటు దిక్కు అప్రోచ్ రోడ్ ఏదైతే ఉన్నదో అది స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన బాధ్యత. దానికోసం 15 కోట్ల వ్యయం. ఆ 15 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల కింద డిపాజిట్ చేస్తే 2 సంవత్సరాల నుంచి ఎంబడబడుతుంటే డిలే ఎందుకు అవుతుంది అని చెప్తుంటే ఆఫీసర్లు వాళ్ళందరూ ఏదో ఒకటి ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ అన్నారు. ల్యాండ్ అక్విజిషన్ కూడా 2020లో అయిపోయింది. ఉన్నది ఉన్నట్టు బటబయలు చేసిండ్రు. ఆ 15 కోట్ల రూపాయలు రాష్ట్ర పోయిన కేసీఆర్ ప్రభుత్వము తీసుకుపోయి వాళ్ళు ఏ కాళేశ్వరంలోనో ఏ భగీరథంలో మునగొట్టి, ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన పైసలు, డిపాజిట్ చేసిన పైసలు కూడా తీసేసుకొని పోయినరు. ఇట్లా రాష్ట్రంలో ఎన్ని వందల వేల కోట్ల డైవర్షన్ ఉన్నదో ఇవన్నీ ఊహించుకోవచ్చు మీరు. 15 కోట్ల రూపాయలు కూడా కేంద్రం ఇచ్చి 4 సంవత్సరాల కింద ఇచ్చినాయి. వాళ్ళు డైవర్ట్ చేసేసుకొని ఆడుకొని కమిషన్లు మింగి కరప్షన్ చేసి ఇవాళ కేంద్రానికి పోయి మళ్ళా వాపస్ పైసలు అడిగితే ఇస్తారా? రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం అవి ఎక్కడి నుంచి జమ చేసి కట్టాలనో వాళ్ళు ఇప్పుడు వెంకటరెడ్డి గారి దగ్గరకు పోయి మేము రిక్వెస్ట్ చేస్తాము, దయచేసి తొందరగా క్లోజ్ చేయమని చెప్పి. ప్రభుత్వ ఆదేశాల మేరకు 28వ తేదీ నుండి ప్రజాపాలన గ్రామ సభలను అధికారులు సక్రమంగా నిర్వహించాలని ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రైతు వేదిక భవనంలో డివిజన్ స్థాయి అధికారులతో ఆర్డీఓ సమావేశాన్ని నిర్వహించి ప్రజాపాలన గ్రామ సభల విధి విధానాలను వివరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహిస్తుందని, గ్రామ సభల్లో దరఖాస్తులను స్వీకరించి లబ్ధిదారులను గుర్తించాలని అన్నారు. ప్రజలు సైతం గ్రామ సభలో పెద్ద ఎత్తున పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. సో మార్నింగ్ 8 నుంచి 12 వరకు అప్లికేషన్ సేకరణ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ అవర్ ఉంటుంది, మళ్ళీ 2 నుంచి 6 వరకు అప్లికేషన్ సేకరణ ఉంటుంది. ప్రతి అప్లికేషన్ ప్రాపర్గా ఫిల్ చేసి ఎవరైతే వస్తారో లబ్ధిదారులు వస్తారు కదా వాళ్ళకు ప్రాపర్గా ఎక్నాలజ్మెంట్ ఇవ్వాలి. టీమ్ లీడర్ ద్వారా సంతకం పెట్టి ఎక్నాలజ్మెంట్ ఇవ్వాలి. నంబరింగ్ అనేది ఇప్పుడు మనం 7 కౌంటర్స్ ఉంది. వార్డ్ నెంబర్ 1లో 5 కౌంటర్, C1, C2, C3, C4, C5. అయితే ఇప్పుడు ఏంటంటే లేడీస్కి సపరేట్గా ఉంటుంది, డిసేబుల్డ్ పర్సన్కి సపరేట్గా ఉంటుంది. వచ్చేయండి ప్రజలకు ఈ రోజే ఫస్ట్ ఏవైతే 4-5 గ్రామాలు ఉన్నాయి, 5 గ్రామాలు, 6 గ్రామాలు, 8 గ్రామాలు, మండలానికి 2 గ్రామాలు, 2 అంటే 5 2 అంటే ప్లస్ మున్సిపాలిటీలో వాళ్ళు. సో మండలానికి 4
అంటే ఒక టీము 2 గ్రామాలు కవర్ చేస్తుంది. ఆ విధంగా మండలానికి 4 గ్రామాలు. మున్సిపాలిటీలు ఎన్ని చేస్తున్నారు? 8 to 12, 2 to 6 గ్రామాల్లో ఉంది. మున్సిపాలిటీలో షెడ్యూల్ ఏదో మారిందంటున్నారు, కమిషనర్ గారు చెప్తారు. సో ఆ షెడ్యూల్ ప్రకారం అక్కడ టీమ్స్ వస్తాయి. ఆ టీమ్స్లో మీరు అప్లికేషన్ అంటే అక్కడ వాళ్ళు వచ్చి అక్కడే అప్లికేషన్ తీసుకొని అక్కడే ఫిల్ చేసి ఇక్కడ ఇవ్వడం మీకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఏవైతే రేపు స్టార్ట్ అయ్యే గ్రామాలు ఉన్నాయో అప్లికేషన్స్ ఈరోజు వస్తున్నాయి కాబట్టి ఈరోజు తీసుకొని నైట్ ఏ టైం అయినా అందరి దగ్గర ఎవరైతే బిల్డింగ్ ఉన్నారో రేపు సబ్మిట్ చేయడానికి వాళ్ళందరి దగ్గర ఫిల్ చేయించండి. ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత అని ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీ భక్త హనుమాన్ ఆలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. కాలనీ వాసులతో కలిసి హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ఆశించదగ్గ విషయమని అన్నారు. ప్రతి గ్రామంలో సాయంత్రం గుడి గంటలు మోగాలని, ప్రతి ఒక్కరూ ధర్మం కోసం, ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్, జర్నలిస్టు కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్, కౌన్సిలర్ నరసింహారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు గంగారెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఉదయ్, కాలనీ వాసులు, మహిళలు తదితరులు ఉన్నారు. ఆ శక్తి చాణక్యుడు చంద్రగుప్తుడికి ఇచ్చినట్లు, 3 తరాలకు ఇచ్చినట్లు ఇండ్లలోనే మౌనంగా ఉండండి. కానీ నాలాంటి ధర్మాన్ని కాపాడేవాడికి శక్తిని తారపోయేది. 8 సీట్లకు బదులు 80 సీట్లు వస్తాయి. 80 సీట్లు వస్తే వందలాది గుళ్ళు కడతాం, వందలాది చోట హిందూ ధర్మానికి సంబంధించిన పనులు చేస్తాం. ఈ రోజు హిందువులను ప్రతి ఒక్కరికి చురుకనేది. ఈ మధ్య దయచేసి ఈ కార్యక్రమం చాలా చూశారు, చిన్నప్పుడు చూస్తున్నాను, ప్రపంచంలో హిందూ మతం చాలా తెలుసుకున్నాను. 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ చరిత్ర చెప్పుకోవడానికి 87 పల్లెలు గతగతానికి బీజేపీ చూడడానికి, కానీ అందరి హృదయాల కమలం అదే నాకు. సిరికొండ మండలంలోని నర్సింగ్పల్లి గ్రామంలోని ది లివింగ్ క్రైస్ట్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. క్రిస్టియన్ సోదరులతో కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మాజీ జెడ్పీటీసీ అయితా సుజా ఫిలిప్ కుమారుడు ఫెడ్రిక్ పాల్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మండల కేంద్రంలో జాగృతి రూరల్ కన్వీనర్ మల్లెల సాయి చరణ్ ఇంట్లో తేనేటి విందును స్వీకరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 44 లక్షల పెన్షన్దారులు 2000 పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులకు అప్లికేషన్ లేకుండానే 4000 రూపాయల పెన్షన్ జనవరిలో ఇవ్వాలని అన్నారు. అలాగే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే పథకాలు ఇస్తాననడం విడ్డూరంగా ఉందని తెలియజేశారు. కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత పథకాలు ఇస్తే ఎక్కువ మందికి లబ్ధి జరుగుతుందని అన్నారు. అలాగే రైతు బంధు ఎందుకు జాప్యం చేస్తున్నారని, అర్హులైన రైతులందరికీ రైతు బంధు రైతు ఖాతాల్లో జమ చేయాలని తెలియజేశారు. నిరుద్యోగ భృతి 4000 ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు మర్చిపోయిందని తెలియజేశారు. అలాగే జనవరి 1 నుండి ఇళ్లలో 200 యూనిట్లు వినియోగించిన వారికి ఉచిత కరెంట్ ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీ 1 నుంచి ఎవరూ కరెంట్ బిల్ చెల్లించవద్దని, వారిచ్చిన ఉచిత హామీని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వారికి మళ్ళా కొత్తగా అప్లికేషన్ పెట్టుకునే అవసరం లేకుండా పెన్షన్ వస్తున్నటువంటి 44 లక్షల మందికి కూడా పెంచి 4000 రూపాయల పెన్షను జనవరి 1వ తారీఖు నుండి యథాతథంగా ఇవ్వవలసిందిగా ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాం. దాంతో చాలా పెద్ద ఎత్తున పని భారం కూడా ఉద్యోగస్తులపైన తగ్గుతుంది. ప్రజల పైన లైన్లలో నిలబడి ఇబ్బందులు పడేటటువంటి బాధ కూడా తగ్గుతుంది. ఇదివరకే ప్రతి గ్రామంలో దాదాపుగా ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలలో ఈ వివరాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి పెండింగ్ అప్లికేషన్ల వివరాలు ఉన్నాయి, ఆల్రెడీ పథకాలు వచ్చేటటువంటి వాళ్ళ వివరాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకొని తక్షణమే చేసుకోవాల్సిందిగా పెంచినటువంటి పెన్షన్ 1వ తారీఖు నుండి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి మేము సూచన చేస్తూ ఉన్నాం. రెండవది, మరి కొత్తగా పెట్టుకునేటటువంటి అప్లికేషన్లో నిరుద్యోగ భృతికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇచ్చిందో దానికి సంబంధించి అప్లికేషన్ కాలంలో ఎక్కడా లేదు కాబట్టి అది ఉండే విధంగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీ సేవా కేంద్రాలలో ఇదివరకే పెండింగ్ ఉన్నటువంటి రేషన్ కార్డుల అప్లికేషన్లు త్వరితగతిన పూర్తి చేసి ముందుగా రేషన్ కార్డులు అందరికి ఇస్తే అప్పుడు పథకాలు కూడా అందరికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రేషన్ కార్డులను తొందరగా ఇవ్వాల్సిందిగా కోరుతూ, మరి ప్రభుత్వం చెప్పినట్టుగా వచ్చే జనవరి 1వ తారీఖు నుండి 200 యూనిట్ల కన్నా తక్కువ కరెంటు వాడేటటువంటి ప్రజలు ఎవరు కూడా నిజామాబాద్ జిల్లా అయినా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలైనా కూడా కరెంటు బిల్లు కట్టే అవసరం లేదని చెప్పిండ్రు.
కాబట్టి జనవరి 1వ తారీఖు నుండి 200 యూనిట్ల కన్నా తక్కువ వినియోగం చేస్తాం అనుకున్నటువంటి ప్రజలు కరెంటు బిల్లు కట్టకండి, లేకపోతే మళ్ళీ మనం అర్జీలు పెట్టుకొని అది లేట్ అవుతుంది కాబట్టి కట్టకుండా ఉండమని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు పెద్దలు, కాబట్టి కట్టకుండా ఉండండి అని కోరుతూ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆర్మూర్ పట్టణంలోని గుండం వద్ద గల దత్తాశ్రమంలో క్షత్రియ సమాజ ఆధ్వర్యంలో దత్త జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, బారసాల, గౌను జుమ్మన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షత్రియ కులస్తులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా క్షత్రియ సమాజ్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దత్తాశ్రమంలో క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో దత్త జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున గౌను జుమ్మన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వినీతా పవన్, క్షత్రియ సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు మదన్ మోహన్ రెడ్డి, ప్రకాష్, గంగమోహన్, క్షత్రియ సమాజ్ సభ్యులు, రాష్ట్ర సభ్యులు, యూత్ సభ్యులు, క్షత్రియ కులస్తులు తదితరులు ఉన్నారు. Constantly hard working. At about time, after hard work, we can definitely clear it. And everybody should. It is a great professional opportunity. Must job opportunities say, business and practice opportunities say. అన్ని ధనాల కంటే విద్యాధనం గొప్పది. దొంగలు ఎత్తుకోలేరు, అందరూ పంచుకోలేరు, ఎవరు లాక్కోలేరు. అయితే మనం ఉన్నంత సేపు ఆ విద్యాధనం మనతో ఉంటుంది. డబ్బులు ఉంటాయి, వాళ్ళు ఉంటాయి, పోతాయి, వాళ్ళు ఓడవుతాయి, ఓడలు బంద్ అయిపోతాయి. కానీ విద్య వేసినటువంటి వాడు చాలా గొప్పవాడు, విద్యావంతుడు. స్వదేశ పూజతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజతే అని చెప్పేసి అంటారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థుల అవసరార్థం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తన సొంత ఖర్చులతో చేపట్టిన మరమ్మత్తు పనులను పరిశీలించారు. పనుల వివరాలను సంబంధిత కాంట్రాక్టర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని సూచించారు. పాఠశాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే విధంగా తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని మగ్గిడి గ్రామంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవంలో భాగంగా నేడు ప్రత్యేక పూజలు, యజ్ఞహోమాలు, రథోత్సవం, జాతర కార్యక్రమాలు కన్నుల పండగగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండగగా నిర్వహించడం జరుగుతుందని, స్వామివారి కళ్యాణం, యజ్ఞహోమాలు, రథోత్సవం, జాతర కార్యక్రమాల్లో మగ్గిడి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అన్నారు. స్వామివారి ఆశీస్సులతో గ్రామస్తులంతా ఆయురారోగ్యాలు, అష్టాఐశ్వర్యాలు, పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. మెండోరా మండలంలోని బుస్సాపూర్ గ్రామంలో పల్లెగుట్ట బాలయోగి మంగిరాములు మహారాజ్ చేతుల మీదుగా మహిళలకు గౌరమ్మలను అందించారు. బుస్సాపూర్ గ్రామానికి వచ్చిన మంగిరాములు మహారాజ్కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలకు ఆయన బొట్టు పెట్టి తాంబూలం మధ్య గౌరమ్మలను మహిళా భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1,00,000 గౌరమ్మలు అందించాలనే సంకల్పంతో ప్రతి గ్రామాన ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, లోక శాంతి కోసం ఈ మహత్కర కార్యం చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, మహిళలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. మూర్తేడ్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ హాలులో అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన గ్రామ సభలు ఈ నెల 28వ తేదీ నుండి జనవరి 6 వరకు జరగనున్నాయని చెప్పారు. ఈ సభలలో 6 గ్యారంటీల పథకానికి సంబంధించిన దరఖాస్తులు గ్రామ సభలో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా గ్రామ పంచాయతీలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ నర్సింగ్ దాస్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సుజాత, ఎస్ఐజీ అనిల్ రెడ్డి, ఎంపీఓ శ్రీధర్, ఎంపీటీసీలు రాజ్పాల్, అశోక్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. కౌంటర్ నెంబర్ C1 తర్వాత 0001 001 నుంచి స్టార్ట్ చేయాలి. మీకు 6 కౌంటర్లు అంటే C6 దాకా వస్తాయి. అట్లానే కొడియాడ్, WD, MTD5, WD, C1, C2, C3, C4 ఇట్లా గాండ్లపేట, GD. అంటే ఇప్పుడు మళ్ళీ వేరే పెడితే జీపీ అని పెడతామంటే మళ్ళీ జీపీకి మళ్ళీ సపరేట్ కౌంటర్ ఉంటుంది. ఈ కౌంటర్లన్నీ కూడా ఎర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలో అయోధ్య రాముల వారి కలశం గ్రామానికి చేరుకున్న సందర్భంగా తడ్పాకల్ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు.
ఈ సందర్భంగా అయోధ్య రాములవారి కలశానికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య రాములవారి కలశాన్ని స్థానిక రామాలయం వరకు ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఈరోజు కలుషం మళ్ళీ ఏరుగట్లకు బయలుదేరినది. ఏరుగట్ల వాసులు తీసుకెళ్లారు. దాంతోపాటు గ్రామ కమిటీ సభ్యులందరూ, సర్పంచ్ సభ్యులు, వార్డు మెంబర్లతో కలిసి, గ్రామ ప్రజలు కలిసి ఆ కలుషాన్ని ఏరుగట్ల వారికి అర్పించడం జరిగినది. ఈరోజు కలుషం పూజ తర్వాత ఏరుగట్ల పోయింది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. భీమ్గల్ మండలం బాబాపూర్ గ్రామంలో అయోధ్య నుండి వచ్చిన పూజిత అక్షంతల శోభయాత్ర బుధవారం రోజున రామాలయం వద్ద నుండి శోభయాత్ర రామనామ స్మరణతో ప్రారంభమైంది. అక్షింతల కలశాన్ని ప్రత్యేక వాహనంలో ఉంచి ప్రారంభించారు. మహిళలు మంగళహారతులతో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామ వీధులన్నీ రామనామ స్మరణతో మారుమ్రోగాయి. పురవీధులన్నీ తిరుగుతూ అక్షింతలకు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో బాబాపూర్ గ్రామ ప్రజలు, ముదిరా సంఘం, మున్నూరు కాపు సంఘాల పెద్ద మనుషులు, భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రామరాజ్యం కావాలి అంటే త్యాగం చేయాలి. మన పిల్లలకు రాముని యొక్క వైశిష్ట్యం ఏంటి, రాముని యొక్క గుణగణాలు ఏంటి, దాని గురించి వాల్మీకి మహర్షి, నారద మహర్షిని అడుగుతాడు. ఏమంటారంటే, కోన్ వస్మిన్ సంపదల్లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా భూపత్ రెడ్డి నూతనంగా ఎన్నికైన సందర్భంగా జక్రన్పల్లి మండల రేషన్ డీలర్ల కార్యవర్గం కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే భూపత్ రెడ్డి రేషన్ షాపుల సమస్యల గురించి ప్రభుత్వానికి తెలుసని, త్వరలోనే సమస్యలు పరిష్కారం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి, మండల రేషన్ డీలర్ల అధ్యక్షుడు పెద్ది లక్ష్మణ్, మండల సెక్రటరీ, జిల్లా కార్యవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మండలంలోని ప్రజాపరిషత్ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల స్కీమును నేటితో ప్రారంభించిన సందర్భంగా మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు, ఉన్నత అధికారులకు ఎంపీడీఓ బ్రహ్మానందం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కుంచాల విమలరాజు, తహసీల్దార్ ఎంఏ ఖలీల్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మహాలక్ష్మి పథకం, అలాగే 6 స్కీంలను అమలు చేయుటకు మొట్టమొదటి అధికారుల సమీక్షా సమావేశం ప్రారంభించి ప్రతి ఒక్కరూ పనిచేయాలని తెలిపారు. లబ్ధిదారులు ఎవరు వచ్చినా సమాధానం చెప్పాలి అని తెలియజేశారు. రేపటి నుండి జనవరి 6వ తారీఖు వరకు ప్రతి లబ్ధిదారులు ఇచ్చే దరఖాస్తు ఫారాన్ని స్వీకరించి వారికి సమాచారాన్ని చేరవేయాలని తెలియజేశారు. దర్పల్లి మండల కేంద్రంలో నల్ల సారికా హనుమంత్ రెడ్డి ఇంట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చాయ్ బిస్కెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. రేషన్ కార్డులు ఉన్న వారిని కూడా దరఖాస్తు చేయమనడం కరెక్టు కాదని, కొత్త వాటికి దరఖాస్తులు తీసుకోవాలని, అందరికీ సంక్షేమ ఫలాలు అందించాలని, కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దేన్ని కూడా వదిలిపెట్టకుండా నెరవేర్చేలాగా మేం పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కానీ ఇదివరకే మన ఆల్మోస్ట్ అన్ని ఊర్లలో మీ సేవా కేంద్రాలలో, అన్ని ఊర్లలో ఉన్న మీ సేవా కేంద్రాలలో అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి రేషన్ కార్డు. సో ఒక బటన్ వస్తే తెలిసిపోతుంది ఎన్ని అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి, ఎంతమందికి రేషన్ కార్డులు ఇవ్వాలని. దానికి మళ్ళా కొత్తగా మొత్తం ప్రాసెస్ చేస్తే లేట్ అవుతుంది. కాబట్టి మీ సేవా కేంద్రాల నుంచి త్వరితగతిన డేటా తీసుకొని ముందు రేషన్ కార్డులు ఇచ్చి, తర్వాత పథకాలు, కొత్త పథకాలు మీ ఇష్టం. పాతగా ఇస్తున్న పెన్షన్ మీరు వాగ్దానం చేసినట్టు 2000 వచ్చేది 4000 ఈ జనవరి 1 నుండి ఇవ్వవలసిందిగా ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. దర్పల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 6 గ్యారంటీల పథకాన్ని ఎలా అమలు చేయాలనే అంశంపై సర్పంచ్లు, కార్యదర్శులు, ఎంపీటీసీలకు అవగాహన కార్యక్రమాన్ని ఎంపీపీ సారికా హనుమంత్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రేపటి నుంచి జనవరి 6వ తారీఖు వరకు పెన్షన్లు, ఇళ్ల నిర్మాణం, 6 గ్యారంటీల పథకాలు అమలు కోసం దరఖాస్తు చేసుకోవడానికి కౌంటర్లు పెట్టి దరఖాస్తులు స్వీకరించనున్నామని, ఎవరూ కూడా ఆందోళన పడకుండా కావాల్సిన పథకం కొరకు దరఖాస్తు చేయాలని, దరఖాస్తు చేసుకున్న తర్వాత అర్హులైన లబ్ధిదారులకు ఖచ్చితంగా సంక్షేమ ఫలాలు అందుతాయని అన్నారు. సో మీ ద్వారా ప్రజలకు కూడా మేము చెప్పేది ఏంటంటే, రేపటి నుంచి షెడ్యూల్ ప్రకారం గ్రామ సభల ద్వారా టీంలు, ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు 2 టీంల ద్వారా వాళ్ళు గ్రామాలకు రావడం జరుగుతుంది. గ్రామంలో ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు కూడా ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడంలో మా ఉద్యోగులు మీకు సహకారం చేస్తారు. సో ప్రజలందరూ మా పంచాయతీ కార్యదర్శి గారిని సంప్రదించి ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని మీకు ఇచ్చిన కౌంటర్ల ద్వారా, మీకు ఇచ్చిన డేట్లలో, లేదంటే 6వ తారీఖు వరకు మీరు ఎప్పుడైనా ఆ కౌంటర్ల ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ ఇచ్చేసి
ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు. సిరికొండ మండల కేంద్రంలోని శ్రీ లొంక రామలింగేశ్వర ఆలయంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సిరికొండ మరియు గ్రామాభివృద్ధి కమిటీ పాలక కమిటీ ఆధ్వర్యంలో అయోధ్య పూజిత అక్షింతల మహాశోభయాత్రను నిర్వహించారు. శ్రీ లొంక రామలింగేశ్వర ఆలయం నుండి శ్రీరామ జన్మభూమి అయోధ్య రామ మందిర పూజిత అక్షింతలు ఊరేగింపు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు మంగళహారతులతో అక్షింతల ఊరేగింపు యాత్రలో పాల్గొన్నారు. పురుషులు సాంప్రదాయ దుస్తులతో ధరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు నెరవేరింది కాబట్టి ఆ దేవుడు దైవ ఆశీస్సులు మరియు గ్రామం పైన గ్రామ ప్రజల పైన యువతులకు మరియు యువకులకు అందరిపైన వారి ఆశీర్వాదం ఉండి మరియు పలు కార్యక్రమాలు కూడా అభివృద్ధి పథంలో నడిపించి అందరి బాగోగులు చూసుకొని అందరు క్షేమంగా ఉంటారని కోరుకుంటున్నాం. ఆశ గర్వంగా చెప్పుకునే విధంగా మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించడం జరుగుతుంది. ఇది జనవరి 22, 2024 సంవత్సరంలో బ్రహ్మాండంగా ప్రారంభోత్సవం జరుగుతుంది. దానికి కారణంగా ఈ అయోధ్య రామ మందిరంలో రాముల వారి పూజా అక్షింతలు ప్రతి ఇంటికి యావత్ భారతదేశంలో ప్రతి ఇంటికి గడప గడపకు చేరే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని గ్రామాల్లో కూడా ఈ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్ఓబీల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగానికి పాల్పడిన గత ప్రభుత్వం. స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో కలిసి పనులను పరిశీలించిన ఎంపీ అరవింద్ ధ్వజం. సొంత ఖర్చులతో ఆర్మూర్ బాలికల పాఠశాలలో మరమ్మత్తు పనులు, నాణ్యమైన పనులు చేయాలని ఆదేశించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. గత లబ్ధిదారులకు జనవరి 1వ తేదీ నుండి పెన్షన్లు మంజూరు చేయాలి, ప్రభుత్వానికి సూచించిన ఎమ్మెల్సీ కవిత. ఈ నెల 28 నుండి అన్ని గ్రామాలలో ప్రజాపాలన గ్రామ సభల ఏర్పాట్లు పూర్తి, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి, ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్ వెల్లడి. ఆర్మూర్ డివిజన్లో కొనసాగుతున్న అయోధ్య రామయ్య అక్షింతల శోభయాత్ర, పూజలు చేసి ఘన స్వాగతం పలుకుతున్న భక్తులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.